ఈ క్రిస్పీ దోశ కోసం ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు, 3 కప్పులు రేషన్ బియ్యం కానీ దోశల బియ్యాన్ని కానీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇళ్ళని వంచేసేసి 4 కప్పులు మంచి నీళ్ళు అంటే తాగే నీళ్ళు వేసుకొని 5 గంటలు నానబెట్టాలి. 5 గంటలు మినపప్పు బియ్యం నానిన తర్వాత ఈ పప్పులన్నింటినీ వాటర్తో సహా గ్రైండర్లో వేసుకొని కొద్దిగా బరకగా ఉండేట్లు గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని 8 గంటలు ఈ పిండిని పులియనివ్వాలి. తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని దోశపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి కొద్దిగా నీళ్ళు చల్లి టిష్యూతో తుడిచేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టి దోశపిండిని వేసుకొని స్ప్రెడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దోశ ఎర్రగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.